దేవునికి స్తోత్రం. ఈ దిన కలవరి శిలువనాథుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభవాగ్దానం. ఆయన తన శిలువ మోసుకొని వెళ్ళాను. యోహాను సువార్త 19:17. ప్రియా దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి బిడ్డలారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనలు ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కలవరిగిరిలో మన కొరకు మోసిన శిలువ, సహించిన శిలువ. ఆయన మోశాడు శిలువ మానుని. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ భూలోకానికి ఆయన వచ్చున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంవత్సరంలో వచ్చే 52 శుక్రవారాల్లో ఒక మంచి శుక్రవారం, ఒక శుభ శుక్రవారం, ఒక పరిశుద్ధ శుక్రవారం, ఒక దుఃఖానంద శుక్రవారం, ఒక చిత్రహింస దినం ఈ శుభ శుక్రవారం. కానీ ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన శిలువను మోసుకొని వెళ్ళాడు. ప్రియమైన వారలారా, మోసిన శిలువ, యేసు శిలువ రూపంలో మోసింది ఏంటంటే పొడుగైన బరువైన మానుమొద్దున తనకు విధించబడిన మరణశిక్షను అమలుపరచుటకు రోమీలు చేసిన పనిముట్ట. వాస్తవంకు ఆయన శిలువలో మోసింది ఏమిటి? మనం ఒకసారి ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 53:12 మనం చూస్తే, అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమలు చేయువారిలో ఎంచబడిన వాడయ్యను, అనేకులు పాపములను భరించనట్టున్నాడు. పాపములు మోశాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాపం యొక్క బరువు మరింత ఎక్కువ దేవుని బిడ్డలారు. సాతాను పాపమును ఆకర్షణీయంగా చూపుతున్నాడు. పాపంలో మనల్ని పాడేసి దేవుడికి దూరం చేయాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు దేవుని బిడ్డలారు. కైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ కూడా పాపంలోంచి, లోకంలోంచి విడిపించాలని ఆయన ఈ భూలోకానికి వచ్చిన మహిమాస్తారు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట ద్వారా మనం బలపరచబడాలి. కలవరి శిలువలో మన కొరకు జీవమిచ్చిన యేసునాథుడు, మన కొరకు ఆయన జయమిచ్చిన దేవుడు. ప్రియులారా, కైన యెషయా 53:11 చూస్తే, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను, నీతిమంతుడైన నా సేవకుడు జనుల్లో దోషములను భరించెను. దోషములను ఆయన మోశాడు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువలే అవి నా మీద మోపడి ఉన్నవి అంటాడు. కైన ప్రియులారా, మనము మన పాపములను ఆయన మోశాడు. కైన మన అతిక్రమములను ఆయన మోశాడు. కాబట్టి దేవుడు మనందరి దోషంలో అతని మీద మోపాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ శిలువ మాను మీద మోస్తున్నది ప్రియులారా మన యొక్క అతిక్రమములను, మన పాపములను ఆయన మోశాడు. మత్తయి గ్రంథం 8:17 చూస్తే, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించాడు. మన రోగములను భరించుటకు తన శరీరమంతయు కొరడా దెబ్బలకు అప్పగించుకున్నాడు. శరీరమంతయు గాయములుగా మారాను. ఆయన పొందిన గాయముల చేత మనందరికీ స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందున్నారని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, మనకు ఎటువంటి వ్యాధి బాధల్లో మన పడకుండా పరిశుద్ధాత్మ దేవుడే మన కొరకు ఆయన భరించాడు, మోశాడు. కైనా నిత్యముగా అతడు మన రోగములను భరించాడు, మన వ్యసనములను అనగా మన దుఃఖములను ఆయన వహించాడు. యెషయా గ్రంథం 53:4 చూస్తున్నాం. మన దుఃఖములు మోయుటకు క్రీస్తు ఉండగా మనం ఎందుకు వ్యర్థముగా దాన్ని మోయవలను? మనం నడుచున్న మార్గము దేవునికి తెలియను, మన దుఃఖము ఆయనకు తెలియను. మన కొరకు ప్రాణమిచ్చిన క్రీస్తు మన కన్నీరు యావత్తు తుడిచి దుఃఖమును సంతోషంగా మార్చగల దేవుడని మీరు నమ్మి ఆయనతో తిరిగి పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఆ మహిమా స్వరూపుని మీద ఆధారపడాలని నేను ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. ఆయన శాపములను మోశాడు. క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. ఇందును గురించి మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తులని రాయబడిందని గలతీ 3:13 మనం చూస్తున్నాం. కైన ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క శాపములను ఆయన మోసి ఆయన శాపంలో ఆశీర్వాదంగా మార్చి దేవుడు మనకన్ని విధాల కార్యం చేస్తున్న మహిమాస్వరూపుని నెహెమ్యా గ్రంథం 13:2 మనం చూస్తున్నాం. దేవునికి మహిమార్థంగా మనం జీవించి ఈ శుభ శుక్రవారం, ఈ కలవరి శుక్రవారం దినాన ప్రభు మన కొరికి ఆ మాను మోసాడు గనక ఈరోజు మనందరి పాపలు ఆయన మోసున్నాడు గనక ఆ మహిమాస్వరూపుడి యొక్క కలవరిగిరిలో ఆయన మోసిన శిలువను
మనం చూస్తున్నాం. దయచేసి మీరు మనస్ఫూర్తిగా ఆ మహిమాస్వరూపుడి వైపు మీరు సన్రై, నేను క్రీస్తు ఖైదీని అని అపోస్తులైన పౌలు గారు ఎలాగైతే తాను ప్రభుకు అప్పగించుకున్నాడు, ఈరోజు ప్రభుకి మిమ్మల్ని మీరు అప్పగించుని ప్రభులో కొనసాగాలని ఈ పరిశుద్ధను మీకు తెలియజేస్తూ మీరు ప్రభులో ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నాను. ప్రార్థన. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించగల గొప్ప దేవుడా, ఈ యొక్క నైనా దుఃఖానందినం, ఈ శుభ శుక్రవారం, ఈ మంచి శుక్రవారం, ఈ గుడ్ ఫ్రైడే మేమందరము కూడా నీ శిలువ రక్తం చేత కడబడి శిలువ ద్వారా ప్రభా మాకు జయం కలిగింది కనుక నీ కుమారుడు వేస్తున్నాను మా అందరి మీద శిలువ రక్త ప్రవాహాన్ని కుమరించి శిలువ రక్త అభిషేకం ఆమె జయం దయచేయమని ఏస్తున్న అందరినీ ఆదరించి సంవత్సరం అంతా అధికారంతో నడిపించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.